హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము శనక్కాయల పచ్చడి చేసుకున్నాము. అది ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ అంతా ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గోళం పెట్టుకోవాలండి. గోళంలో మనం వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. మనకి పచ్చడికి కావాల్సినవి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉప్పు, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు. చూడండి, శనక్కాయ పప్పులు కొద్దిగా వేగాలి. చూడండి, శనక్కాయ పప్పులు వేగిపోయి ఇవి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన అదే గోళం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో మనము పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేపుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే కనుక పగిలి బయటకు వచ్చేసి మీద పడతాయి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మన బాండి పెట్టేసి ఇందులోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇవి కూడా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు, చూడండి, టమాటాలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. కొద్దిసేపు దించేసి అవి కూడా దించేసి మనం రోట్లో వేసి దంచుకున్నామండి. చూడండి, టమాటాలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇవి కూడా తీసుకోవాలి చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనము ఇప్పుడు రోట్లో వేసి దంచుకున్నాము. రోట్లో ఫస్ట్ ముందుగా చింతకాయ పచ్చడి వేసి వీటిని మెత్తగా ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తే ఎగరకుండా ఉంటుంది. వీటిని మెత్తగా దంచుకున్నాము. చూడండి, ఇలా దంచుతూ ఉంటే చాలా మెత్తగా రావాలి. మెత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఈ విధంగా మెత్తగా రావాలండి. ఇందులోకి మనము ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి.
యాడ్ చేసిన తర్వాత దీన్ని ఎండుగా దంచుకోవాలి, లేకుంటే ఏది కంట్లో పడుతుందండి. చూడండి పచ్చిమిర్చి కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇందులోకి మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళన్నీ రోట్లో దంచితేనే చాలా టేస్టీగా వస్తాయండి. మిక్సీలో వేస్తే మనకు అసలు తినాలనిపించదు. చూడండి కొత్తిమీర కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసేయాలి. చింతపండుని వేసిన తర్వాత బాగా మెత్తగా నూరుకొని, చింతపండు తర్వాత ఇందులోకి టమోటాలు, వేయాలి. టమోటాలు బాగా వేయించి పెట్టుకున్నాం కదా, టమోటాలు వేసిన తర్వాత బాగా ఇది కూడా మెల్లిగా దంచుకోవాలండి, లేదంటే కనుక కంట్లో పడుతుంది. టమోటాలు వేసిన తర్వాత కొంచెం చూసి మెత్తగా ఉంచుకొని చూడండి టమోటాలు కూడా బాగా చాలా మెత్తగా అయిపోయాయి. ఇందులోకి ఆనియన్స్ వేసి మరి పూర్తిగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. కచ్చాగా దంచేస్తే మనకు అప్పుడప్పుడు ఆనియన్స్ పంటి కింద పడుతూ ఉంటే కనుక ఆ టేస్టే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. అందులో రోట్లో దంచుకునే చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొన్నిసార్లు మనకు ఓపిక ఉండదండి, దంచుకోవాలా చేయాలా అంటే కనుక, అందుకనేది తొందరగా అయిపోతుందని మిక్సీలో ఆడిచ్చేస్తాను. కానీ రోట్లో దంచితే కనుక ఆ టేస్టే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. నాకైతే రోట్లో దంచిన చట్నీ తినాలంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ కూడా ఎక్కడో ఒక చోట ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటాయి. వీటిని కూడా కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చూడండి ఫైనల్గా మన చట్నీ రెడీ అయిపోయింది. అంతేనండి, శనగకాయల పచ్చడి, రోటి పచ్చడి. వీటిని మనం నీట్గా తీసేసి చూడండి ఆనియన్స్ అక్కడక్కడ పంటి కింద పడుతూ తగులుతూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇది మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేయండి. శనగకాయల రోటి పచ్చడి అండి, చాలా బాగుంది.